అన్నా చెప్పు రవి. అన్న కొంచెం ఇన్ఫెక్షన్ అయింది, హాస్పిటల్కి వెళ్తే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందని చెప్పారు. బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, గుడ్ ఇన్ఫెక్షన్ అయింది, గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉంది. జై శ్రీమన్నారాయణ. మన బాడీలో 80% గుడ్ బ్యాక్టీరియా ఉంటే 20% బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే అప్పుడు మన బాడీ బ్యాలెన్స్ ఉంటుంది అండ్ మనం హెల్దీగా ఉంటాం. బట్ అదే బ్యాడ్ బ్యాక్టీరియా ఒక 30% లేదా 40% అలా ఇంక్రీజ్ అయితే గుడ్ బ్యాక్టీరియా ఆటోమేటిక్లీ మనకు డౌన్ అవుతుంటది. సో ఏం చేయ ఒక మంచి రెమెడీ చెప్తున్నాను, ప్రోబయోటిక్ డ్రింక్ అంటాం, అంటే కాంచి. చాలా ఇంపార్టెంట్, చాలా మంది తెలిసినా కూడా పాటించారు. సో ఏం చేయి, ఒక బీట్రూట్ కట్ చేసుకో, మస్టర్డ్ సీడ్ కొంచెం తీసుకో, బ్లాక్ పెప్పర్ కొంచెం తీసుకో. ఈ మస్టర్డ్ అండ్ బ్లాక్ పెప్పర్ మంచిగా దంచి పౌడర్ చేసుకో, ఒక జార్లో వేసేయి పౌడర్. ఆ బీట్రూట్ కట్ చేసినది కూడా వేసేయి, కొంచెం రోజ్ సాల్ట్ కలిపేసాయి. ఇంకా 2 to 3 లీటర్ వాటర్ పోసాయి, ఆ జార్ ప్యాక్ చేసాయి. 2 days అలాగే ఉంచేసాయి, అంటే సోక్ చేసాయి 2 days దాకా. థర్డ్ డే నుంచి ఆ వాటర్ తాగుతుండు. ఆ వాటర్ అయ్యే లోపటే ఇంకొకటి అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెడీ చేసుకో. సో దీనివల్ల నీకు, ఈ డ్రింక్ వల్ల నీకు గుడ్ బ్యాక్టీరియా చాలా ఈజీగా స్పీడ్గా బిల్డ్ అవుతుంది.